బాయ్ తమన్ బాయ్ అయితే అసలు అంటే బ్యాక్గ్రౌండ్ మెయిన్ హీరోస్ అన్ని బాగా అడ్జస్ట్ చేశారు. మహేష్ బాబు మార్క్ ఏమైనా కనపడిందా? అంటే ఒక కొత్త మహేష్ బాబుని చూస్తాం బాయ్ సినిమాలో అయితే. అంటే ఇన్ని రోజులు తీసిన మహేష్ బాబు వేరు, ఒక కొత్త మహేష్ అతడులో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మహేష్ బాబు, కలేజీలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మహేష్ బాబు. అలాగే మన అదేంటి ఇప్పుడు ఇది కూడా ఒక గుంటూరు స్లాంగ్ లో డిఫరెంట్ గా ఉంది బాయ్ డెఫినెట్ గా. చాలా మంది నెగిటివ్ టాక్ బాగాలేదంటారు, దానికి రీజన్ ఏంటంటారు? అంటే ఏంటో బాయ్ మరి నాకైతే నా పర్సనల్ గా అయితే నాకు నచ్చింది. సెకండ్ హాఫ్ కానీ ల్యాగ్ కానీ ఏమన్నా మీకు అదే అనిపించిందా? అంటే లాగ్ అంటే డెఫినెట్ గా స్టోరీ ఇప్పుడు సలార్ లో కూడా ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఉంటది కదా బాయ్ కొన్ని సీన్స్. సో ఏదైనా సరే డైరెక్ట్ ఫైట్స్ కామెడీ పెట్టలేం కదా, కొంచెం ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఇప్పుడు పర్టికులర్ మీకు ఒక ఎమోషన్ రావాలంటే కొంచెం ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి కదా సీన్స్. ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సంక్రాంతి. 100% చూడొచ్చు భయ ఫ్యామిలీతో. ఎక్కడ వల్గారిటీ కానీ వల్గారిటీ కానీ అస్సలు లేదు భయ, అస్సలు లేదు వల్గారిటీ, అస్సలు లేదు. ఈ సంక్రాంతికి ఇప్పుడు ఈ రోజు హనుమాన్ రిలీజ్ అయింది. నేను ఇంకా హనుమాన్ చూడలేదు భయ, హనుమాన్ చూడలేదు. నెక్స్ట్ అది హనుమాన్ చూడాలి. కాకపోతే ఇదైతే చాలా ఒక మాస్ క్లాస్ మహేష్ బాబు. సంక్రాంతికి సినిమా పండగ అయితే ఉంటది, ఆ పండగ వాతావరణం ఉందా? 100% ఉంటుంది భయ, నేనైతే 100% గ్యారంటీ ఇస్తున్నా. దమ్ మసాలా సాంగ్ కానీ, ఆ శ్రీలీల ఎపిసోడ్ ఉంటుంది అనమాట, ఒక ఓల్డ్ సాంగ్స్ ఎపిసోడ్స్ అది కానీ, శ్రీలీల డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ. మహేష్ బాబు కూడా బాగానే మ్యాచ్ చేయడానికి ట్రై చేశాడు. కాకపోతే శ్రీలీల ఓవర్, ఈవెన్ మూవీలో కూడా కామెడీ డైలాగ్ ఉంటుంది అనమాట, నేను మిమ్మల్ని మ్యాచ్ చేయలేకపోయినా ఒక ఫన్నీ వేలో చెప్పారనమాట. అది కూడా ఇది రివ్యూ చూసి వచ్చే వాళ్ళకి ఏం చెప్పదు? రివ్యూ చూసి ఏం రాకండి, మీరు ప్లేన్ మైండ్ తో రండి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు మూవీని.